మీకు కూడా షేర్ నా కొత్త ఇంట్లో ఫస్ట్ పార్టీ మరి ఆఫ్టర్నూన్ ఇప్పుడు అవుతుంది 12:20 అండ్ మేము గాయత్రి మెస్కి వచ్చాము మా లంచ్ టైం సో చూద్దాం ఇవాళ ఎంత రష్ ఉందో ఏంటో అని సంగతి. ఇవాళ రష్ లేదు, మేము డైరెక్ట్ ఎంట్రీ మాదిను ఇంత స్టార్ట్ అయింది అండ్ ఇక్కడ వచ్చింది ఫుల్ హోల్ పైకి పెట్టమని. ఓకే చాలు 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 కొంచెం వంకాయ కూర నాకు ఫేవరెట్ అరటికాయ ఆవకూర ఉంది. సో ఎక్సైటెడ్ నాకు. ఓకే నీకు కావాలా వద్దా? వద్దా ఇది అరటికాయ ఆవకూర, ఇది అరటికాయ ఆవకూర నాకు ఫేవరెట్. కొంచెం తీసుకో, కొంచెం ఏమన్నా ఓహో నీ 65 ఉంది మనీ ఈరోజు. క్యాబేజ్ క్యాబేజ్ 60 క్యాబేజ్ కదా, బెండకాయ ఇది బెండకాయ బెండకాయ. ఓకే చాలు ఫ్రై, నీ ఫ్రై తీసుకో, నీకు కావాలి కదా తీసేసుకో నీ ఫ్రై. అన్నం తర్వాత తీసుకోవద్దు కానీ సరేనా. అలాగే కూర్చో పద కమా. ఇవాళ ఫుల్ ఖాళీగా ఉంది. ఓహో ఇవాళ మీ ఫేవరెట్ అది వాడకాయ పప్పు మీరు ఇద్దరు ఫేవరెట్లు ఉంటాయి. అలాగే నేను దొరుకుతున్నారు, మనం కూడా తీసుకుని ఇంట్లో చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఖాళీగా ఉంది ఈరోజు. ఇప్పుడే వచ్చింది వేడిగా ఉంది, జాగ్రత్త. బూర అవన్నీ వచ్చాయి. సో కాబట్టి చాలా చాలా ఖాళీగా ఉంది. రాగానే ఎంట్రీ అయిపోయి ఫస్ట్ టైం ఇది రాగానే మనకి ఎంట్రీ దొరికింది. అది కరెక్ట్. 12:20కి వచ్చాం కాబట్టి ఇలా రాగానే ఎంట్రీ. ఇది మా టైం కూడా కాదు, లంచ్ టైం, బట్ వచ్చేసాం కదా నెమ్మది తినుకుని వెళ్ళొచ్చు అని కంగారు పడకుండా. ఇవాళ పులిహోర బాగుంది, చాలా కారంగా ఉన్నాయి, చాలా బాగుంది, కమ్మగా ఉంది, బాగుంది. మమ్మల్ని మాన్యా ఫ్యాషన్ విష్ణు చాలా హ్యాపీగా చాలా బాగున్నారు, మేము కూడా బాగున్నాము. అండ్ ఆల్రెడీ తినేసి బయటకు వచ్చాము. ఎక్కువేం తినలేదు నేను, బికాజ్ నాకు అది బాగాలేదు కదా అని. బట్ ఇప్పుడు రష్ స్టార్ట్ అయిపోయింది. మేము వెళ్ళినప్పుడు అలా దూరిపోయాము కానీ ఇప్పుడు రష్ స్టార్ట్ అయిపోయింది బాగాను. సో 12:20 కరెక్ట్ టైం రాగానే దూరిపోవడానికి. కొంచెం లేట్ చేస్తే రష్ అయిపోతుంది. ఇప్పుడు అవుతుంది 1:30 అండ్ మేము ఇప్పుడు ఇంటికి వచ్చాము. మా లంచ్ చేసి ఏదో ఎగురుతుంది. అండ్ కొన్నాము ఇది ఒక బీరువా, వాటిలో వేయడానికి బీరువాలో కానీ ఇంకా మనకి కబోర్డ్స్లో కానీ వేయడానికి షీట్ కొన్నాము. ఇప్పుడు కొని తీసుకొని వచ్చాము. సో ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటే మళ్ళీ 4:30 అలా వెళ్తాము మా కొత్త రెంటెడ్ అపార్ట్మెంట్ వైపు. అండ్ మీకు ఇవాళ హోమ్ టూర్ చూపిస్తాను. మా కొత్త ఇంటిది హోమ్ టూర్, ఎంటీ హోమ్ టూర్ చేయిస్తాను, మీకు చూపిస్తాను. మా హోమ్ టూర్ మొత్తం ఎలాగుంది ఏంటి అని. సో మీకు కూడా ఐడియా వస్తుంది. ఒకసారి సామాన్లు నిండిపోతే అది వేరేగా ఉంటుంది, బట్ ఖాళీగా ఉన్నప్పుడు ఎలా కనిపిస్తుంది మీకు కూడా తెలియాలి కదా. నాకు నచ్చింది అండ్ నా వ్యూవర్స్ కూడా నచ్చాలి. సో యా ఆఫ్ కోర్స్ మీకు హోమ్ టూర్ చేయిస్తాను మీకును. దాని కొంచెం రెస్ట్ తీసుకొని మేము బయలుదేరుతాం 4:30కి. మా చక్కగా లంచ్ అవన్నీ చేసి వచ్చినాయి. పెద్దగా ఏం తినలేదు, ఓకే కానీ. సో జస్ట్ నువ్వు పడుకోకు, నువ్వు అసలు నేను పడుకుంటాను అలా ఉండు, గుడ్లు గోబులాగా చూస్తూ ఉంటున్నాను అవుల్లాగా. 4:50 అండ్ మేము వెళ్తున్నాం కొత్త ఇంటికి. మీకు ఎలా చెప్పాము, మేము ఎంటీ హోమ్ టూర్ చేపిస్తామని. సో ఎంటీ హోమ్ టూర్ అంటే చాలా పనులు ఉన్నాయి అక్కడ. సో ఇప్పుడు వెళ్తున్నాము అండ్ ఎప్పుడు వస్తామో తెలియదు మాకు. మీకు చూపిస్తాను చాలా చేస్తాము. మేము వచ్చేసాము మా ఇల్లుకి. ఇప్పుడు చూడండి, ఇది అవుతుంది అవుట్లుక్, సో సీ దిస్, బాగుంది, ఐ లవ్ దిస్. అండ్ లోపల ఎంట్రీ ఏ చూద్దాం మనం. ఇది అవుతుంది మెయిన్ హాల్, అక్కడ టీవీ పెడతాం. బాగుందా? ఇది మా హాల్. దిస్ ఇస్ మై హాల్ ఎంట్రీ. సో ఇక్కడ టీవీ ఉంది, లెక్చర్
మీకు నేను లైట్ ఆన్ చేసి చూపిస్తాను. స్టిల్ మనకి ఇప్పుడు చీకటి పడలేదు. అక్కడ అట్ సైడ్ అన్నీ అనుకుంటున్నాను. సో ఈకో అవుతుంది బాగా, ఎందుకంటే ఖాళీ ఉంది కాబట్టి ఈకో ఎక్కువ అవుతుంది. సో నేను చూపిస్తాను టీవీ యూనిట్ ఇది. అండ్ ఇక్కడ వైర్స్ వచ్చారు, ఇక్కడ మనం పెట్టుకోవచ్చు మన టీవీ యూనిట్స్ డ్రాస్ లేదు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు చూపిస్తాను బెడ్రూమ్. సో 2 బెడ్రూమ్ ఇది ఇలా వచ్చింది. బెడ్రూమ్ లైట్ వచ్చేస్తాను. బెడ్రూమ్ మాదిరి. సో బెడ్రూమ్ ఇక్కడ నుంచి ఎలా ఉంది పెద్ద, ఇది ఒకటి చాలా పెద్ద బెడ్రూమ్ ఉంది. సో చాలా బాగుంది, నాకు ఫ్యాన్ కూడా నచ్చింది, బాగుంది, డిజైన్ గా ఉంది ఫ్యాన్. సో ఫుల్ ఫర్నిష్డ్ గా ఉంది, అదొకటి చాలా బాగా నచ్చింది. చాలా చాలా బాగా ఫర్నిష్డ్ గా ఇచ్చారు. అండ్ బీరువా పెట్టడానికి కూడాను ఇక్కడ ఇచ్చేసారు. సో ఇవాళ బీరువా ఉండిపోతుంది పెట్టాలి అంటే. సో చూడాలి దూరుతుందో నాకు ఐడియా లేదు. ఒకవేళ దూరుతుంది అంటే ఎందుకంటే బీరువా పెట్టేస్తాను నేను. అదర్వైజ్ మరి ఎక్కడ పెట్టాలి దాని ప్లేస్ మరి చూడాలి ఈ కార్నర్ పెట్టాలి అని. సో ఇది అయింది బెడ్రూమ్ ఒకటి. ఇక్కడ వచ్చింది మా బాత్రూమ్. ఓపెన్ చేయనా? కొంచెం ఇబ్బంది నొక్కడానికి. ఓపెన్ చేయ. గుడ్. సో దిస్ ఇస్ ది బాత్రూమ్. ఇలాగ వచ్చింది, ఇది పెద్ద బాత్రూమ్ చాలా. సో మిర్రర్ ఉంది, వాష్ బేసిన్ కూడా ఉంది. అది కాదు ఎక్కడేమో షాంపూస్ అవన్నీ పెట్టడానికి ఉంది. నేను సబ్బు పెట్టడానికి ఐ హ్యావ్ టు గెట్ ఇట్ బికాస్ ఇక్కడ సబ్బు పెట్టడానికి ఆప్షన్ లేదు. సో నేను ఇక్కడ సబ్బు పెట్టడానికి 2 ఇలా తగిలించాలి, మిగతావన్నీ ఇక్కడ ఉండిపోతుంది షాంపూస్ అవన్నీ. నా ఫేస్ వాష్ కూడా అక్కడ ఉండిపోతాయి, అవన్నీ ఉండిపోతాయి. సబ్బు కోసం ఇక్కడ పెట్టాలి. అండ్ ఇది చాలా బాగా చేశారు వాష్రూమ్, మీకు చూపిస్తాను. వాళ్ళని ఎక్కడికి చూపిస్తుంది ఇక్కడికి వచ్చి. సో చూడండి టైల్స్ లాగా హోటల్ స్టైల్ లాగా ఉంది. మనకి టేబుల్ కమోడ్ నుంచి స్టార్ట్ చేసేసి ఇవన్నీ చాలా హోటల్ స్టైల్ లాగా ఉంది. సో బాగుంది. ఇక్కడ షవర్ అవన్నీ చాలా చక్కగా ఇచ్చారు. సో లెట్స్ గో నా. ఇక్కడ గీజర్ పెట్టుకోవాలి ఆప్షన్ ఉంది. ఈ రూమ్ గీజర్ ఆప్షన్ ఇచ్చారు, ఇంకొక రూమ్ కి ఇచ్చారు అంతే. ఈ రూమ్ అని ఇంకొక రూమ్ కి. సో కాబట్టి మేము ఇక్కడే గీజర్ పెట్టి ఇక్కడ స్నానం అవన్నీ చేసుకుంటాము. ఫస్ట్ ఒక బాత్రూమ్ వాడతాము, మేము ముగ్గురు ఎవరైతే ఒక బాత్రూమ్ వాడతాము. మీరు చూపిస్తాను డీటెయిల్స్. ఇప్పుడు ఇది మాది ప్యాసేజ్. ఇక్కడ ఆల్మోస్ట్ లైట్ ఇక్కడే లేదు, లైట్ ఇక్కడ ఉంది. సో ట్యూబ్లైట్ ఒకటి కొనాలి దీనికోసం. బట్ ఇక్కడ మామూలుగా ఒక లైట్ ఇచ్చారు, ఈ లైట్ ఇచ్చారు. నాకు కంటి కొడుతుంది కాబట్టి నాకు ఈ లైట్ వద్దు. సో దిస్ ఇస్ డైనింగ్ ఏరియా. ప్యాసేజ్ అయిపోయింది, ప్యాసేజ్ పక్కనే ఇక్కడ ఇంకో బాత్రూమ్ ఇచ్చారు. సేమ్ మూడుకి 3 వెస్టర్న్ బాత్రూమ్స్ ఇచ్చారు. సో ఈ బాత్రూమ్ కూడా బాగుంది, మీకు చూపిస్తాను. ఈ బాత్రూమ్ కూడా నేను ఓపెన్ అవ్వలేదు, నేను ఓపెన్ చేస్తాను. ఈ బాత్రూమ్ కూడా చిన్న బాత్రూమ్, బట్ యా ఇట్స్ ప్రిటీ గుడ్, చాలా బాగుంది. ఈ బాత్రూమ్ కూడా ఇక్కడ కూడా మిర్రర్ ఇచ్చారు. అన్ని బాత్రూమ్స్ మిర్రర్. ఎంత అయితే కొంచెం హైట్ ఉంది, నేను ఇలా నుంచి వాళ్ళు హీల్లో. అన్ని బాత్రూమ్ వాష్ బేసిన్ మిర్రర్ అన్ని ఇచ్చారు మనకి ఫెసిలిటీ. సో బాగుంది ఈ బాత్రూమ్ కూడా. అండ్ ఇప్పుడు వచ్చి నా ఇది మాది డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఇచ్చారు, చాలా బాగుంది. విండోస్ ఉన్నాయి. దీని రాడ్స్ అవన్నీ అట్లే కొన్నాను తెస్తాను. అది కాక ఇక్కడ కూడా స్పేషియస్ గా ఇచ్చారు. సో ప్లగ్ ఏమీ లేదు. ఒకటి నాకు ఏంటంటే ప్లగ్ ఇవ్వలేదు. ప్లగ్ అక్కడ ఉంది, అది ఫ్రిడ్జ్ కోసం. ఫ్రిడ్జ్ ఇక్కడ ఏంటంటే మనకి చాయ్ వేడి చేయడానికి ఎట్లు అవన్నీ బాగుంటాయని ఇక్కడ ప్లగ్ ఉంటే బాగుండేది. ఇప్పుడు ఇక్కడ లేదు. సో ఇది దీనికి ఎలా వాడాలో తెలియదు, చూడాలి. కబోర్డ్స్ ఇవన్నీ ఇవి కూడా అన్ని డ్రాయర్స్ ఉన్నాయి, కొంచెం గట్టిగా ఉంది డ్రాయర్. అది వాడుతూ ఉంటే మోస్ట్లీ ఇంట్లో అవుతుంది అనుకుంటాను. ఇది కూడా డ్రాయరే, అది కూడా డ్రాయరే. అండ్ ఇది మామూలుగా సేమ్. సో బాగుంది. ఇది ఎందుకు ఇచ్చే నాకు ఐడియా తెలియదు, ఎందుకంటే అది బాగుంది. అండ్ దాన్ని మీకు చూపిస్తాను. మాది దేవుడు, ఇది దేవుడు ఏరియా. సెపరేట్గా ఇచ్చారు ఇక్కడ దేవుడు స్పేస్.
సో పెట్టడానికి సామాన్లు అవన్నీ 2 డ్రాస్ ఇచ్చారు. సో బాగుంది, అన్ని డ్రాప్లో పెట్టేయచ్చు మేము డ్రాలో కూడా. ఇది బాగుంది, మాకు ఆప్షన్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు వచ్చింది మాది ఇది ఇంకొక బెడ్రూమ్. ఇక్కడ ఆల్రెడీ మేము ఏసీ ఫిట్ చేస్తాం, ఏసీ తీసుకొని వచ్చాను చెప్పాను కదా. సో ఇది ముందే ఫిట్ చేస్తాం ఏసీ మేము. అండ్ నాకు ఇక్కడ వర్కింగ్ బాగుంటుంది అండ్ తను పడుకోవడానికి తనకు బాగుంటుంది. సో తను ఇక్కడ పడుకుంటారు, ఏసీ తనకు కావాలని ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా మనకి బాత్రూమ్, స్పెసిఫిక్ 3rd బాత్రూమ్. ఈ బాత్రూమ్ కూడా మనకి వెస్టర్నే. అండ్ ఇది బాగుంది, మనకి సెపరేట్ డిఫరెంట్. ఇక్కడ షవర్ స్పేస్ డిఫరెంట్ గా ఇచ్చారు. అండ్ అదేంటి రోడ్ టవర్ హ్యాండ్ చేయడానికి ఇచ్చారు. సో బాగుంది ఈ బాత్రూమ్ కూడా. 3 బాత్రూమ్లు మాకు బాగానే ఉన్నాయి, చక్కగా ఏం ప్రాబ్లం లేదు. బాత్రూమ్స్ అన్ని బాగానే ఇచ్చారు మనకి. అండ్ కబోర్డ్స్ కూడా ఉంది సో బాగుంది కబోర్డ్ స్పేస్. మనకి ఇక్కడ మిర్రర్స్ వస్తాయంట. సో ఇంకా పెట్టించలేదు, ఓనర్స్ పెట్టిస్తారు మిర్రర్. ఇక్కడ మేము అవన్నీ కర్టన్ రాడ్స్ అవన్నీ ఉన్నాయి. సో నేను కర్టన్ కట్టించడానికి నాకు బాగుంటుంది. ఈ రూమ్ కూడా నాట్ సో పెద్దది, బాగానే ఉంది. సో చైల్డ్ బెడ్రూమ్ కింద బాగానే అయితే బాగుంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇంకొక బెడ్రూమ్. సో ప్లీజ్ వెల్కమ్ ఇంకొక బెడ్రూమ్. ఇది ఇంకొక బెడ్రూమ్. బెడ్రూమ్ విత్ I think this is the best. I'll show this one. ఇవన్నీ బెడ్రూమ్ సేమ్ దానిలాగా చిన్నది ఉంది. అది కాదు కబోర్డ్ కూడా ఇక్కడ ఇచ్చారు, సేమ్ కబోర్డ్. అండ్ దిస్ ఇస్ ది బెస్ట్. ఓపెన్. ఓకే, ఇది ఇలా చేసి ఇంకా ఇది ఇలా పట్టుకుంటే ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మాన్య బాల్కనీ తీసి మీకు మాన్య చూపిస్తుంది మా బాల్కనీ. యా, చాలా బాగుంది ఇక్కడ బాల్కనీ. ఇది ఇక్కడ నుంచి ఇలాగా అండ్ ఇక్కడ దాకా నాట్ సో బిగ్, బట్ యా కూర్చొని టీ గట్ట తాగడానికి మనకి బాగుంది స్పేస్ ఇక్కడ. అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్స్ నడుస్తుంది, చాలా బాగుంది ఏరియా. అండ్ ఇక్కడ ఆల్రెడీ మనకి ఇలాగా పైన రాడ్స్ కూడా ఇచ్చిస్తారు. జాగ్రత్త, నెత్తి మీద పడిపోతుంది ఆపరేషన్ చేసామంటే. సో ఇది బాగుంది. అండ్ నా మేము మీకు కిచెన్ చూపించడానికి వెళ్తున్నాము. సో అక్కడ నుంచి రూమ్ రాగానే మనకి ఇక్కడ కిచెన్ ఇది. సో కిచెన్ అయ్యో ఇది కిచెన్ మాది. ఇవి కొత్తగా చేశారు కిందన ఇవన్నీ, బికాస్ పాడైపోయి ఉన్నాయి. ముందు ఉన్న రెంటర్స్ అందరూ పాడు చేశాను, కొత్తగా చేశారు ఇవి. సో ఇది ఇలాగ ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి చాయ్ డబ్బాలు అవన్నీ మసాలా డబ్బాలు పెట్టడానికి అవకాశం ఇచ్చారు. ఇది కూడా బాగుంది, మనకి చాలా నీట్ గా ఉంది ఇది. ఇంకా స్టిల్ ఇంకా మనకి గ్లాసెస్ రాలేదు. ఇవన్నీ మాడ్యులర్ కిచెన్స్ మనకి. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. గ్యాస్ పైప్ ఇక్కడ ఎలాగ ఇచ్చారు, డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ గ్యాస్ పైప్ కొంచెం వెరైటీగా మాకు అర్థం కాలేదు. సో ఓనర్తో మాట్లాడి మేము తెలుసుకుంటాము ఎలాగా ఏంటి. అండ్ ఇక్కడ యాజ్ యూజువల్ గా మంజీరా వాటర్, నార్మల్ వాటర్ 24 hours వస్తుందంట, మనకి ప్రాబ్లం లేదు. సో మంజీరా వాటర్. ఇది మాది ఇంకొక బాల్కనీ. దిస్ ఇస్ వన్. ఇది వాషింగ్ ఏరియాకి ఇవ్వండి, ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ ఇది మనకి వాష్ మెషిన్ అవన్నీ బ్రషెస్ చేయడానికి ఇక్కడ రావచ్చు. కొన్ని సామాన్లు ఇంకా ఉన్నాయి, అవి నేను పడేస్తాను తీసుకొని. సో ఇక్కడ మా అన్ని లైట్లు ఆన్ చేసింది, ఇక్కడ లైట్ ఆన్ చేసింది, బయట లైట్ కూడా ఆన్తో పాటు. సో ఇక్కడ చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు ఈ అపార్ట్మెంట్స్. ఇక్కడ పెట్టడానికి షెల్ఫ్స్ కూడా ఇచ్చారు మనకి. ఏంటంటే డబ్బాలు, మనకి వాషింగ్ పౌడర్స్ అవన్నీ పెట్టడానికి బాగా ఇచ్చారు, బాగానే ఉంది. అది ఓపెన్ అవుతుంది ఇక్కడ. సో ఇవాళ నిమజ్జనం కాబట్టి ఫుల్ అన్ని టమాటా కాలుస్తున్నారు. సో చూసారా మా కొత్త ఇల్లు ఎలా నచ్చింది మీకు? ప్లీజ్ 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 మాకు ప్లీజ్ కంపల్సరీ చెప్పండి, తప్పకుండా చెప్పండి మాకును మా కొత్త రెంటెడ్ అపార్ట్మెంట్ ఎలా ఉంది అని. అండ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్, షేర్, లైక్ అన్నీ చేయడం మర్చిపోకండి. బికాస్ ముందుకి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ చూడాలి అంటే మీకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. అండ్ సబ్స్క్రైబ్ చేసి సరిపోదు, పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కాలి. ఎందుకు అంటే నొక్కితే నేను ఎప్పుడెప్పుడు వీడియోస్ పెట్టి నోటిఫికేషన్స్ మీకు వెళ్తుంది. సో దట్ మీరు వెంటనే నా వీడియోని చూసుకోవచ్చు. సో ఇప్పుడు మేము ఎందుకు వచ్చాము ఇక్కడికి అంటే మాన్య, ఎందుకు వచ్చాము? ఆ పని చేసేద్దాం ముందు.
క్లీనింగ్కి వచ్చాము. సో నేను నాగి ఇప్పుడు మళ్ళీ మేము కార్లో వచ్చాము సామాన్లు పట్టుకొని, క్లీనింగ్ సామాన్లు. నాగి ఇప్పుడు కార్ అవన్నీ పెట్టేసి బండి తీసుకొని వస్తారు. బికాజ్ ఇవాళ సండే కదా, సో సండే మార్కెట్ నడుస్తుంది అండ్ ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ వెళ్ళడానికి. బండి తీసుకొని వస్తారు. ఈ లోపల మేము తుడిచి తడిగుడ్డ పెట్టేస్తాము అండ్ నాగి మా కోసం రిఫ్రెష్మెంట్ తీసుకొని వస్తారు, చాయ్ గడ్డ తీసుకొని వస్తారు. లాక్ కూడా ఇచ్చారంట. ఎస్, పద మనం క్లీనింగ్ స్టార్ట్ చేసేద్దాము. ఆ అమ్మాయి ఇప్పుడు అంటే మొత్తం ఏం చెప్తారు దీన్ని మర్చిపోయాను తెలుగులో. దీన్ని ఏం చీపు చేస్తుంది, తుడుస్తుంది అమ్మని మొత్తం. టీ తెచ్చారు, మేము ఇప్పుడు టీ తాగుతాము. నాకు నిద్ర వచ్చేస్తుంది. చాలు చాలు చాలు, నాకు ఎక్కువ. అక్కడ మేము పఫ్ కూడా తెచ్చాము. నేను నా కోసం లాలీపాప్స్ తెచ్చాను. అక్కడ కింద అమ్మ కోసము Osmania biscuits. SLV bakery name teacher. Please take it out. Osmania biscuit. Amma's favorite, right? And Osmania na peru undi Mania. అందుకోసం నేను ఊస్ కదా. పార్టీ చేసుకుంటాను. మా క్లీనింగ్ అయిపోయి తడుగులో ఇంకా పెట్టడానికి ఓపెన్ చేస్తాను. సో రేపు పెడతాను. టీ తెచ్చుకున్నాము. ఇంకా బిస్కెట్ ఏమి చదువుతారా? మొబైల్ చేస్తుందా? నేను చేసుకుంటున్నాను. మీకు కూడా చేయాలి. నా కొత్త ఇంట్లో ఫస్ట్ పార్టీ మరి ఇది మా కొత్త ఇంట్లో ఫస్ట్ అది చాయ్ పార్టీ. మా ఆయన కూర్చొని ఫస్ట్ తింటుంది. నేను ఇంకొకసారి మళ్ళీ చాయ్ తాగుతాను. తను పేరు కూర్చొని అక్కడికి మళ్ళీ చాయ్ తాగుతాను. సూపర్. పెద్దగా చాయ్ బాగాలేదు, స్వీట్ ఎక్కువ ఉంది, బట్ వేడిగా ఉంది కదా తాగేస్తున్నారు. అందుకోసం తిరుగుతున్నా, ఎంజాయ్ చేస్తున్నాను. సో డొరిటోస్ కూడా తెచ్చుకున్నాను. డొరిటోస్ ప్యాకెట్, చిప్స్ అవి కూడా తెచ్చుకున్నాం. కొంచెం 6:50 అవుతుంది. కూర్చొని పార్టీ చేసుకుంటాం. ఇప్పుడు అవుతుంది 7:40 అండ్ నేను ఇప్పుడు ఇంటికి వచ్చాను. అన్ని పనులు అక్కడ చేసుకొని ఇంకా తడిగుడ్డ బాకీ చేస్తే ఇంకా నా వల్ల కాలేదు చేయడానికి. బాగా అలిసిపోయాను. ఒకసారి ఎక్కువ చేసి చచ్చిపోతున్నా, అక్కడ ఇబ్బంది అయిపోతుంది. సో చేయలేదు. అండ్ వచ్చినప్పుడు రైతు బజార్, ఇవాళ సండే కదా, సో రైతు బజార్ అని అక్కడ బంగాళదుంప ఇంకా వంకాయ తెచ్చాను. మానియాకి క్యారేజ్కి అవసరం ఉంటుంది కదా మరి వారం అంతా. తెచ్చేసాను ఈరోజు ఇంకా నేను. అండ్ ఇప్పుడు ఐరన్ ఉంది, మిగతా పనులు అన్నీ ఉన్నాయి, సో చేసుకుంటాను. సో ఎనీవేస్ వ్యూవర్స్ అండి, వాళ్ళ దగ్గరతోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో అలా నచ్చింది చెప్పడం మర్చిపోకండి. కమెంట్ సెక్షన్ నచ్చింది ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. అండ్ నచ్చిన షేర్ కూడా వచ్చేయండి. ఛానల్లో కొత్త కొత్త వ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు మీరు చూడగలుగుతారు అండ్ ఎంజాయ్ చేయగలుగుతారు. సో మళ్ళీ కలుద్దాం ఇంకొక రోజు ఇంకొక కొత్త తప్పుడు దాకా. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. అది బంద్ చేయి. Bye. Love you all my lovely viewers. Thank you so much for watching it. Thank you. మీకు ఎలా మా ఎంటీ వీడియో నచ్చింది ప్లీజ్ కమెంట్. ఏంటి ఎంటీ వీడియో? ఎంటీ వీడియో కాదు, ఎంటీ హోమ్ టూర్ వీడియో అని చెప్పి ఎంటీ వీడియో అంట. ఎంటీ హోమ్ టూర్ వీడియో ఎలా నచ్చిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి ప్లీజ్. Bye.